కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని మాట ఇచ్చింది, 42% రిజర్వేషన్ కల్పించింది. కానీ ఈ బీజేపీ నాయకులు, ఈ బీఆర్ఎస్ నాయకులు అడ్డం పడ్డారు. ఎస్, ఎందుకనంటే అన్ని పార్టీలు బీసీల కోసం కొట్లాడుతున్నాయి. మరి మీ 2 పార్టీలు ఎందుకు వస్తలేవు? మీ 2 పార్టీలే కదా కుట్రలు చేసినాయి. ఇవాళ మా బీసీల ఓట్లు మీకు కావాలి. ఎలక్షన్లు రాగానే బీసీలు మా వాళ్ళు మేము బీసీలకు న్యాయం చేస్తాం అని గఫ్పాలు కొడతారు, బాత్కాల్ చేస్తారు. మరి మీ ముఖాలకు ఒక్కనాడన్నా మాట్లాడిరా? ఎన్ని రోజుల నుంచి హైకోర్టులు ఉంది కదా, మీరు ఎందుకు పోలేదు? మీరు ఎందుకు మాట్లాడలేదు? సన్నాసులు మీరు మా బీసీలను అనగదొక్కాలని చూస్తారా? మేము కావద్దా సర్పంచులు? మేము ఎంపీటీసీలు కావద్దా? మేము జడ్పీటీసీలు కావద్దా? ఎవరా ఈ కేసు చేసిన నా కొడుకులు మరిగా? మీ బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఏం బతుకులు బతుకుతాను రా భయ్. ఎలక్షన్లు రాగానే బీసీల ఓట్లు కావాలని చెప్పేసి అని బీసీలను ముందుకేసి బీసీలను ఓట్లు అడుగుతారు. సన్నాసులారా, మా బీసీల ఓట్లు కావాలి, మళ్ళా మా బీసీలకు 42% రిజర్వేషన్ వద్దా? సిగ్గు శరాలు లేవు బిడ్డ, గుర్తు పెట్టుకోర్రి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోర్రి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు 42% రిజర్వేషన్ కూడా కల్పించేది కూడా కాంగ్రెస్ పార్టీ, గుర్తు పెట్టుకోర్రి. మా బీసీ జనాలు మొత్తం మిమ్మల్ని ఏ ఎలక్షన్ల పడితే ఆ ఎలక్షన్ల బొంద పెట్టకపోతే అడుగుర్రి, ఇది మాత్రం పక్కా.